కథాశ్రవణం. శ్రవణం 2 పదాలు ఉన్నాయి దీంట్లో. కథ ఫర్ ఇన్కల్కేటింగ్ ది హ్యాబిట్ ఆఫ్ లుకింగ్ ఫర్ బ్రాడ్ పిక్చర్, నాట్ టు మిస్ ది ఫారెస్ట్ ఫర్ ట్రీస్. శ్రవణం అనేది లిజనింగ్ స్కిల్స్ పెంచడానికి. కొంతమంది ఈ కథాశ్రవణం వీడియోలు చూసిన తర్వాత క్వశ్చన్ చేయడం జరిగింది. ఏంటి మీరు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఐఐటి, జేఈ అంటున్నారు, నీట్ అంటున్నారు, ఈ కథలు చెప్తున్నారు ఏంటి అని. ఒక గొప్ప మనిషి యొక్క కోట్ గుర్తుకొస్తుంది నాకు. మీ పిల్లలు ఇంటెలిజెంట్ అవ్వాలి అంటే కథలు చెప్పండి, ఇంకా ఇంటెలిజెంట్ అవ్వాలంటే ఇంకా కథలు చెప్పండి అని. ఐఐటి, జేఈ లేక నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్లో స్టోరీస్ వినే అలవాటు, స్టోరీస్ చదివే అలవాటు, తర్వాత బేసిక్గా వినే అలవాటు స్కూల్ స్థాయిలో చాలా చాలా ఇది ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈ మధ్యన, ఎస్పెషలీ ఈ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో. సో ఈ ముఖ్యమైన 2 క్వాలిటీస్ని పెంచడానికి డెల్టా చేస్తున్న ప్రయత్నం కథాశ్రవణం. దిస్ ఈస్ మాల్గుడి కథలు. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్లో మాల్గుడి డేస్ అని ఉంటుంది, ఆర్కే నారాయణ్ రచన. దీన్ని ఆచార్య సి మృణాలిని, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులుగా పనిచేస్తున్న వీరు దీన్ని తెలుగు చేత చేశారు. ఈరోజు కథ పరిపూర్ణత, దాని ఇంగ్లీష్లో సచ్ పర్ఫెక్షన్. ఇది మీ మెదడుకు మంచి మేతను ఇచ్చే స్టోరీ. దీని స్టోరీ ఫినిష్ చేసిన తర్వాత నేను దీన్ని కామెంట్ చేయబోవడం లేదు. అది దాని మీనింగ్ని, దాని అర్థాన్ని మీకు నచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. దాని గురించి ఆలోచించండి. ఇంకా మనం కథలోకి వెళ్దాం. పరిపూర్ణత. తన 5 ఏళ్ల కఠోర శ్రమ ఫలించే సమయం ఆసన్నమైనందుకు సోమా గొప్ప సంతృప్తిగా ఉన్నాడు. అతను జీవితంలో ఎన్నో శిల్పాలు చెక్కాడు, కానీ అవన్నీ దీని ముందు బలాదూరే. ప్రళయం అనేది వచ్చి ఈ ప్రపంచమంతా మునిగిపోయినా తన నటరాజు ఇలాగే ఈ ఆసనం మీద నిలబడి ఉంటాడని అతని నమ్మకం. మరే మానవ మాత్రుడు ఇంతవరకు ఆ విగ్రహాన్ని చూడలేదు. సోమ తన గది కిటికీలు, తలుపులు మూసేసుకుని బయట సూర్యుడు వెలుగుతున్నా తను లోపల వెలిగించిన మట్టి దీపం పక్కన తన ఉలిని నించోబెట్టాడు. అలా తలుపులు మూసుకున్నందువల్ల చెమటలు పోస్తున్నా సరే ఎవరూ లోపలికి చూడకూడదన్న అతని సంకల్పం నెరవేరింది. ఈ ప్రతిమ పూర్తయ్యే వరకు అతను తదేక ధ్యాసతో పనిచేశాడు. ఎవరితోనూ దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఎట్టకేలకు అతని శ్రమ ఫలించింది. వెనక్కు వాలి కూర్చుని ముఖాన పట్టిన చెమట తుడుచుకుని తన సృజనను అత్యంత సంతృప్తితో తిలకించాడు. తను చేసిన ప్రతిమ వైభవానికి అతనే నిరుత్తరుడయ్యాడు. దాని ముందు మోకరెళ్ళి ప్రార్థించాడు. నేను నిన్ను తయారు చేయడానికి 5 ఏళ్లు పరిశ్రమించాను. నువ్వు ఈ ఆలయంలో కొలువుదీరి మానవాళిని దీవించు. మట్టి దీపం వెలుగు వల్ల ఏర్పడిన నీడలు ఆ ప్రతిమ మీద పాకి దానికి సజీవతను కల్పించాయి. ఆ దృశ్యం చూడడంలో ఆ శిల్పి తన్మయుడైపోయాడు. ఇంతలో ఒక గొంతు వినిపించింది. మిత్రమా, ఈ ప్రతిమను గదిలోంచి బయటకు తీసుకువెళ్లకు. ఇది మరీ పరిపూర్ణంగా ఉంది. మిత్రమా, ఈ ప్రతిమను గదిలోంచి బయటకు తీసుకువెళ్లకు. ఇది మరీ పరిపూర్ణంగా ఉంది. సోమా భయంతో వణికాడు. చుట్టూ చూశాడు. గదిమూల ఒక వ్యక్తి ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. సోమా ముందుకు పరిగెత్తి అతని గొంతు పట్టుకున్నాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
అతను ఆ పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నీ మీద ఆరాధనతో, నాకు నీ పనితనం అంటే ముందు నుంచి ఇష్టం, నేను 5 ఏళ్ళు దీనికోసం వేచి ఉన్నాను. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అసలు? నువ్వు లోపల భోంచేస్తూ ఉంటే మరో తాళం తీసుకొని. సోమ పళ్ళు కొరికాడు. నిన్ను ఈ దేవుడి ముందు పీక పిసికి చంపేసి భగవంతుడికి నైవేద్యం ఇవ్వనా అన్నాడు. తప్పక, అది నీకు మేలు చేయగలిగితే సంతోషమే, కానీ నాకు అనుమానమే. నువ్వు నన్ను బలిగా ఇచ్చిన ఈ ప్రతిమను బయటకు తీసుకు వెళ్ళలేవు. ఈ ప్రతిమ మరీ పరిపూర్ణంగా ఉంది. ఇంత పరిపూర్ణత్వాన్ని మానవాళి భరించలేదు. శిల్పి విలపించాడు. అయ్యో, అలా అనకు. నేను ఇంత పరిపూర్ణత్వం కోసమే ఇన్ని రోజులు రహస్యంగా చెక్కాను. ఇది మన ప్రజల కోసమే చేసిన ప్రతిమ. దేవుడు వాళ్ళ మధ్యలోకి రావాలని. వాళ్లకు ఈ అవకాశాన్ని నిరాకరించవద్దు. మూల కూర్చున్న అతను ప్రతిమ మీద మోకరిల్లి గట్టిగా ప్రార్థించాడు. నీ సమక్షాన్ని భరించగల శక్తిని మాకు భగవంతుడిచ్చుగాక. ఆ మనిషి బయటికి వెళ్ళి ప్రజలకు దీని గురించి చెప్పాడు. దీనితో రహస్యం బట్టబయలైంది. గ్రామ ప్రజల్లో ఒక విధమైన భయం ఏర్పడింది. చివరకు ఒక మంచి రోజు చూసుకొని శిల్పి ఆలయ పూజారి వద్దకు వెళ్ళి, రాబోయే పౌర్ణమి రోజున నటరాజును ప్రతిష్ఠించాలి. ఆలయంలో దానికి కావలసిన స్థలాన్ని చూసి ఉంచారా అని అడిగాడు. పూజారి, ముందు నన్ను ప్రతిమను చూడనివ్వండి అని శిల్పి ఇంటికి వెళ్ళి ప్రతిమను తదేకంగా చూసి, ఈ పరిపూర్ణత, ఈ దేవుడు మానవ మాతృల కళ్ళెదురపడ్డానికి కాదు, ఇతన్ను మనల్ని అంధుల్ని చేస్తాడు. ఇతని ముందు ఒక మంత్రం జపిస్తే చాలు, అతను నృత్యం మొదలు పెడతాడు, మనల్ని అందరినీ నాశనం చేస్తాడు. శిల్పి ముఖంలో విచారం చూసి పూజారి మళ్ళీ అన్నాడు, నీ ఉలి తీసుకొని ప్రతిమలో కాలిగోరినో మరేదో భాగాన్ని కొద్దిగా విరక్కొట్టు, అప్పుడు మనమంతా క్షేమంగా ఉంటాం. దీనికి శిల్పి ఆ పని చేసే కంటే పూజారి బుర్ర విరక్కొడతానన్నాడు. ఊరి పెద్దలు కూడా అక్కడికి వచ్చి, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు, నీ ప్రతిమను మేము గుడిలో పెట్టలేం, మా మీద కోపం చేసుకోవద్దు, ఈ పల్లెలోని ప్రజలందరి క్షేమం గురించి మేము ఆలోచించాలి కదా, ఇప్పటికైనా నువ్వు ఒక చిన్న వేలు విరగొట్టినా చాలు. పొండి మీరందరూ బయటకు, నేను అసలు నా నటరాజును మీ గుడిలోకి తీసుకురాను. నేనే ఈ ప్రతిమ ఉన్న చోటే ఆలయం కట్టేస్తాను. చూస్తూ ఉండండి, అది ఈ భూమి మీదే అతి గొప్ప ఆలయం అవుతుంది. మరుసటి రోజు తన గది గోడలను కూల్చేసి బయటికి వెళ్లేందుకు తోవ చేశాడు. ఊరంతా వార్తలు ప్రచారం చేసే రామాని పిలిచి, నేను నీకు వెండి నాణ్యం ఇస్తాను కానీ దండోరా వేసే గ్రామాలన్నింటికి వెళ్ళి ఇక్కడ నటరాజు విగ్రహాన్ని పున్నమి నాడు ప్రతిష్ఠిస్తున్నానని చెప్పు. పెద్ద గుంపు తరలి వచ్చిందనుకో, నీకు మంచి లేసంచున శాలువా కూడా కప్పుతాను. పున్నమి నాడు ఆడ, మగ, పిల్ల, జల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి గుంపులుగా వచ్చేశారు. ఎక్కడ అంగుళం జాగా కూడా లేనంతగా వీధులన్నీ నిండిపోయాయి. తీపి పదార్థాలు, బొమ్మలు, పువ్వులు అమ్మేవాళ్ళు జనం మధ్య వ్యాపారం చేసుకునేందుకు కేకలు వేస్తున్నారు. సన్నాయి వాయించేవాళ్ళు, ఢమరకం వాయించేవాళ్ళు, మంత్రాలు చదివేవాళ్ళు, కేరింతలు కొడుతున్న పిల్లలు, పరస్పరం పలకరించుకుంటున్న పెద్దలు, వీళ్ళందరితో అక్కడ మహాకోలాహలంగా ఉంది. ఆ ప్రదేశమంతటా అగరొత్తుల సువాసనలు, పువ్వుల పరిమళాలు కమ్ముకున్నాయి. వీటన్నిటికీ అధ్యక్షత వహిస్తున్నాడా అన్నట్టు ఇంతకుముందెన్నడూ లేనంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు చంద్రుడు. ప్రతిమను కప్పిన ముసుగు తొలగింది. అగరొత్తుల ధూపం ప్రతిమను ముంచెత్తింది. గంటలు గణగణ మోగాయి. అక్కడున్న ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారు. అందరి చూపులు ఆ ప్రతిమ మీదే. గిరగిరా తిరుగుతున్న అగరొత్తుల ధూపం వెనుక నటరాజు కళ్ళు మెరిశాయి. అతని కాళ్ళు కదిలాయి. గజ్జలు గల్లుమన్నాయి. జనం దిగ్భ్రమతో చూస్తున్నారు. భగవంతుడు ఒక కాలు భూమి మీద మోపి రెండో పాదెని నాట్య భంగిమలో ఎత్తాడు. తన కాలి కింద లోకాన్ని భస్మీపటలం చేశాడు. ఆ భస్మాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. తన చేతుల్లో ఢమరుకాన్ని మోగించాడు. దీనితో లోకంలో మళ్లీ చలనం వచ్చింది. సృష్టి, వినాశనం, భగవంతుడన్న పదాలు కొత్త అర్థం ఏర్పడింది. ఈ ప్రతిమ ఆ భావనను వ్యక్తీకరించింది. క్షణక్షణానికి గంటల గణగణలు ఉద్ధృతమయ్యాయి. ఆ దృశ్యం చూసి ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఆ సమయంలో తూర్పు వైపు నుంచి ఒక తెమ్మెర వీచింది.
క్రమంగా చంద్రుడు క్షీణించాడు. గాలి ఉధృతి పెరిగింది. మబ్బులు చంద్రుడిని కప్పేశాయి. జనం పైకి చూసేసరికి అంతటా చీకటి కనిపించింది. ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. అగ్నివర్షం కురిసింది. ఆ అగ్నివర్షం ఒక పిడుగు. అది గడ్డి మోపు మీద పడి దాన్ని దహించింది. ఆ అగ్నికీలల వెలుగులో ఊరంతా వెలిగిపోయింది. జనం నీడ కోసం చెల్లాచెదురయ్యారు. 10 గ్రామాల ప్రజలు ఒక్క గ్రామంలోనే ఉన్నారు. మరో పిడుగు ఒక ఇంటిని తాకింది. స్త్రీలు, పిల్లలు భోరుమన్నారు. ధారాపాతంగా వర్షం కురుస్తూ భీకరమైన శబ్దంతో పిడుగులు పడ్డాయి. కానీ విని ఎరగనంత కుంభవృష్టి కురిసింది. గ్రామ వీధులకు ఇరుపక్కలా ఉన్న 2 నదులు గ్రామంలోకి వచ్చేశాయి. వీధుల నిండా నీళ్లే. గాలి గయ్యమని శబ్దం చేస్తూ చెట్లను, ఇళ్లను ఊపేస్తుంది. సృష్టికి అంత్యకాలం వచ్చింది అని ప్రజలు గగ్గోలు పెట్టారు. మరుసటి రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. సోమ ఆ ప్రతిమ ముందు తలవంచుకుని దీర్ఘాలోచనలో కూర్చున్నాడు. తట్టలు, పూలు, నైవేద్యాలు ప్రతిమ కింద చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వర్షానికి తడిసిపోయి అతని స్నేహితులు కొందరు నీళ్ళలో ఈదుకుంటూ అతని వద్దకు వచ్చారు. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? ఇతన్ని ఉరి తీసేవాళ్ళలా అతని చుట్టూ నించుని మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. తుఫాను వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో, ఎన్ని ఇళ్ళు నీలమట్టమయ్యాయో, ఎందరు నలిగిపోయారో తెలుసుకోవాలనుందా? వద్దు, నాకు ఏమీ తెలుసుకోవాలని లేదు అన్నాడు సోమ. మీరు వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి మాట్లాడవద్దు. దేవుడు తన శక్తిలోని అణుమాత్రాన్ని ఇప్పటివరకు చూపాడు. మళ్ళీ అతని రెచ్చగొట్టకు. దయచేసి ఏదో ఒకటి చెయ్యి. మా అందరి జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని కాపాడు. ఆ ప్రతిమ మరీ పరిపూర్ణంగా ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను చాలా గంటలు అదే భంగిమలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. వారి మాటలు అతన్ని కలవరపరిచాయి. మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ ఉద్దేశం అతనికి అర్థమైంది. అతని కళ్ళు నిండుకున్నాయి. నేనే చేజేతులా ఈ ప్రతిమని ఎలా ఖండించగలను? ప్రపంచమంతా కాలిపోని, నాకనవసరం. నేను మాత్రం ఈ ప్రతిమ తాకను అనుకుంటూ ప్రతిమ ముందు దీపం వెలిగించి కూర్చున్నాడు. దూరాన ఎక్కడో ఆకాశం గర్జించింది. మళ్ళీ మొదలవుతోంది. పాపం మనుషులు, ఈసారి అందరూ నాశనమైపోతారేమో అనుకున్నాడు. తన ప్రతిమ కాలిమన వైపు చూశాడు. నా ఉరితో ఒక్క వేటు అక్కడ వేస్తే అంతా సర్దుకుంటుంది అనుకున్నాడు. కాలికేసి చూస్తుంటే అతనికి వణుకు వచ్చింది. నా చేతులతో ఎలా చేయగలను? బయట గాలి ఊదర కొడుతోంది. జనం అతని ఇంటి ముందు చేరి కాపాడమని అడుగుతున్నారు. సోమ దేవుడి ముందు మోకరెళ్ళి తర్వాత లేచి బయటికి వెళ్ళాడు. 2 సరస్సులు కలిసే చోట వీధికేసి చూస్తూ నిల్చున్నాడు. తూర్పు వైపు నుంచి ఒక పెద్ద నల్లని మేఘం పుట్టుకు వచ్చింది. ఆ మేఘం ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ప్రపంచాన్నే కడిగి పారేస్తుంది. నటరాజా, నేను నీ శరీరాన్ని విరక్కొట్టలేను. కానీ ఈ లోకానికి ప్రయోజనం ఉందనుకుంటే నేను ఈ తుఫానుకు అర్పించుకుంటాను. అతను కళ్ళు మూసుకొని సరస్సులోకి దూకాలనుకున్నాడు. ఇంతలో సంభాళించుకున్నాడు. చనిపోయే లోపల ఒక్కసారి నా దేవుణ్ణి చూసుకొని వస్తాను అనుకుంటూ తరుముకొస్తున్న తుఫాను చీల్చుకుంటూ ముందుకు నడిచాడు. గాలి ఘీంకరిస్తోంది. చెట్లు ఎడపెడా ఊగిపోతున్నాయి. మనుషులు, పశువులు రోడ్డు మీద చెల్లాచెదురుగా పరిగెడుతున్నారు. అతను తన ఇంటికి వచ్చేసరికి సరిగ్గా ఒక చెట్టు తన ఇంటి కప్పు మీద పడింది. అయ్యో నా ఇల్లు అనుకుంటూ లోపలికి పరిగెత్తాడు. కింద పడిన చూరులోని కర్రలు, పెంకుల మధ్య నుంచి నటరాజ విగ్రహాన్ని చేతిలోకి ఎత్తుకున్నాడు. ప్రతిమకు ఏమీ కాలేదు. ఒక్క పెంకు వల్ల కాలి మొన విరిగిందంతే. ఒక్క పెంకు వల్ల చిటికన వేరు మొన విరిగిందంతే. దేవుడే మనల్ని రక్షించడానికి తనకు తాను ఈ వైకల్యం తెచ్చుకున్నాడు. జనమంతా అరిచారు. ఆ తరువాత పౌర్ణమి నాడు ప్రతిమని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. సోమాకు ధనం, గౌరవం పుష్కలంగా లభించాయి. సోమ 95 ఏళ్ల వరకు జీవించాడు. అయితే తర్వాత ఎప్పుడూ తన ఉలిని చేతబట్టలేదు. ఓం శాంతి శాంతి శాంతి.